పార్టీ ఫిరాయింపులపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై విచారణ చేపట్టింది. అయితే పార్టీ ఫిరాయింపులపై ఈ నెల 18నే విచారణ జరగాల్సి ఉండగా రాజ్యాంగంపై విచారణ నేపథ్యంలో వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత విచారణ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి సమాధానమిచ్చారు. సరైన సమయం అంటే ఈ ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయం అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయని, స్పీకర్ సమయం నిర్దేశించకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి విచారణలో ధర్మాసనం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది. అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రభావం చూపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ధర్మాసనం ఎలాంటి తీర్పు వెలువరించనుంది? అప్డేట్స్ ఏంటి? మరికాసేపట్లో సుప్రీంకోర్టులో గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేటీఆర్ వేసిన పిటిషన్ల పైన ఇవాళ ప్రధానంగా విచారణ చేపట్టనుంది. ఈ విచారణ సంబంధించి ఇప్పటికే గతంలో ఏదైతే స్పీకర్ కి సంబంధించిన న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రశ్నించింది. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పులు గత మణిపూర్ కేసు కావచ్చు, మహారాష్ట్ర ఉదంతాలను ఉటంకిస్తూ మహారాష్ట్రలో టెన్యూర్ పూర్తయిపోయిన తర్వాత ఏదైతే చర్యలు తీసుకున్న అనర్హత వేటేశారో దానికి అలా కాకుండా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా మణిపూర్ లో ఏ విధంగా అయితే ట్రిబ్యునల్ సంబంధించి స్పీకర్ ట్రిబ్యునల్ దీనికి వస్తారు కాబట్టి ట్రిబ్యునల్ కు ఆదేశించిన నేపథ్యంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 10 నెలల సమయం అయింది, ఇంకెంత సమయం కావాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ముకుల్ రోహత్గి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆయన నాకు కొంత గడువు కావాలని చెప్పేసి అన్నారు. గడువు కోరిన నేపథ్యంలో మూడు రోజులకే కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మొన్న విచారణ జరగాల్సి ఉండగా ఇతర కేసులు ఉన్న నేపథ్యంలో ఇతర కేసులు విచారణ ఎమర్జెన్సీ ఉండడంతో ఇవాళకి వాయిదా వేశారు. ఇవాళ విచారణ హరికాసేపట్లో ప్రారంభంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలో వారికి కొంత ఉత్కంఠ ఉంది. ఖచ్చితంగా తీర్పు వారికి వ్యతిరేకంగా వస్తుంది, ఇటు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే న్యాయ నిపుణులు చెప్తున్న నేపథ్యంలో వారిలో కొంత ఉత్కంఠ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే మణిపూర్ సంబంధించిన కేసు విచారణకు సంబంధించి కావచ్చు, ఇటు గోవాకు సంబంధించిన కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ ఆ 2 జడ్జిమెంట్లకు సంబంధించి ఇప్పటికే ఈ కేసులో ఉదాహరణగా తీసుకున్నారు. కాబట్టి ఈ కేసును ఫర్దర్ గా అంటే ఇతర రాష్ట్రాల్లో ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇతర పార్టీలో పదవులు అనుభవించి ఇతర పార్టీలకు వెళ్తే రాజ్యాంగబద్ధమైన పదవులు అనుభవించి ఇతర పార్టీలకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఉదాహరణగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా రాష్ట్రాల్లో కూడా ఈ కేసును ప్రత్యక్షంగా వీక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ధర్మాసనం ఏం తీర్పు వెలువరిస్తుంది, వాళ్ళ మరేం ఆదేశాలు జారీ చేసిన ఇప్పటికే 10 నెలలు పూర్తయిన నేపథ్యంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గతంలోనే చెప్పిన నేపథ్యంలో ఇవాళ ఎలాంటి సూచనలు చేస్తుంది, స్పీకర్ ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందని దానిపైన ఉత్కంఠ ఉంది. మరి కాసేపట్లో ఈ తీర్పుకు సంబంధించి విచారణ ప్రారంభంగా ఉంది. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.